ఈ రాష్ట్రం ముఖ్యం. ఓట్లు, ఎన్నికలు, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మన బతుకులు నిజం. మన బతుకులు నిజంగా ఉండాలంటే ఇంకో పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఎవరు? భారతీయ జనతా పార్టీ. అక్కెరకు రాని చుట్టం. ఒక మాట చెప్పన్నా, నరేంద్ర మోడీ ఒక 100 నినాదాలు చెప్పిండు. 100. బేటీ పడావో బేటీ బచావో ఏమన్నా కనబడ్డదా? సబ్కా సాత్ సబ్కా వికాస్. దేశం ఏమన్నా పడ్డదా? సత్యనాశనం అయింది. ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, సిలిండర్ ధర పెరిగింది. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. మేక్ ఇన్ ఇండియా ఏమన్నా కనబడ్డదా? స్టార్టప్ ఇండియా కనబడ్డదా? డిజిటల్ ఇండియా కనబడ్డదా? వికసిత భారత్ వికసించిందా? దళితుల బతుకులు మారినాయా? పేదల బతుకులు మారినాయా? బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయా? రైతుల ఆదాయం డబల్ అయిందా? అమృత్ కార్ వచ్చిందా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకి ఓటు? గిన్ని గ్యాస్ చెప్పడంలో కోటాయని మనం ఏమైనా నవ్వులేగలమా? పిచ్చోళ్ళమా? వీళ్ళు ఏం జరుగుతుంది? నిన్నెవరో గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చినట్టు నాగర్ కర్నూలుకు. గుజరాత్కి వెళ్ళి రావన్నా మనకు ముఖ్యమంత్రి. 1500 మంది రాలే ఆయన మీటింగ్కు. చూసినారు కదా మీరు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. చట్టం ప్రకారం, భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి. నవోదయ పాఠశాల ఇస్తే పేద పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు. నరేంద్ర మోడీకి నేను 100 ఉత్తరాలు రాసిన, దండం పెట్టి అడిగినా, అయ్యా మాది కొత్త రాష్ట్రం, చట్టం ఉంది, చట్టం ప్రకారం రావాల్సిన నవోదయ పాఠశాల ఇవ్వమంటే ఒక్కటి కూడా ఇయ్యలే. ఆయన ఇస్తే ఇలా నాగర్ కర్నూలు నవోదయ పాఠశాల రాకపోవునా? వచ్చిందా? మరి ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టాడు ఆయన. నేనన్నా మేము కొత్త రాష్ట్రమయ్యా, మాకు ఒక 4 ఇయ్యలే. ఒక్కటి కూడా ఇయ్యలే. పాలమూరు ఎత్తిపోతల పథకం, దాంతో బతుకుతుంది పాలమూరు. ఇక్కడనే ఉన్నది మన వట్టెం రిజర్వాయర్. కొన్ని గ్రామాలు పోయినా నీళ్లు రావాలి, లక్షల ఎకరాలు వారాలని చెప్పి ఆరాటపడి కట్టుకున్నాం. దానికి జాతీయ హోదా ఇవ్వమన్నాం. కొత్త రాష్ట్రం కాబట్టి ఒక 25,000 కోట్లు సాయం చేయమన్నాం. 25 న్యాయ పైసలు కూడా ఇయ్యలే. ఉల్టా ఏం చేసిండు మోడీ? కేసీఆర్, నువ్వు రైతుల మోటార్ల కరెంటు మీటర్లు పెట్టాలి, లేకపోతే సంవత్సరానికి 5,000 కోట్లు నీకు ఇచ్చే గ్రాంట్ కట్ చేస్తాను. నేను చెప్పిన మోడీ గారు, నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టాలని చెప్పింది. నా రాష్ట్రంలో నా రైతుల కరెంటు కావాలి, ఆ బాధ ఏందో నాకు తెలుసు, నేను కూడా రైతునే, నేను మీటర్లు పెట్టాను. కానీ ఇప్పుడు ఏమవుతుంది? దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమవుతుంది ఇప్పుడు? మళ్ళా మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా ఏమంటాడు నరేంద్ర మోడీ? నేను మీటర్ పెడతానంగా కూడా నాకే గుద్దినరు, బరాబర్ పెడతా అంటాడు. అప్పుడే ఆడుకోవాలి మనం. అందుకే యువకులకు చెప్తున్నా, దయచేసి ఆలోచన చేయాలి. అందుకే ఏదో ఉన్మాదంలో పడిపోవద్దు. మన బతుకులు కావన్నా, మన పంటలు పండన్నా, మన పొలాలు బాగుండన్నా, ఈ నరేంద్ర మోడీ గాయ గత్తర కావన్నా ఏం కావాలి? దయచేసి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా, ఊరికే నినాదం చెప్పడం కాదు. ఇక్కడి నుంచి ఇలా పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టండి. మన కోసం ధనలాడే మన బీఆర్ఎస్ని కాపాడదామా, మన బతుకులు ఆగం చేసే వాళ్ళని కాపాడదామా అనే మాట గ్రామాన ప్రతి తల్లికి, ప్రతి చెల్లెకు, ప్రతి పెద్ద ఆయనకి చెప్పి దండం పెట్టి ఓటు అడగండి. ప్రవీణ్ను బ్రహ్మాండమైన మేయర్తో గెలిపించండి. మన హక్కులన్నీ కాపాడుకుందాం, అన్ని కాపాడుకుందాం. ప్రవీణ్ అంటే ఎటువంటి వ్యక్తో మీకు ఒక్క మాటలో నేను చెప్తా. నేను ముఖ్యమంత్రి అయినాక ప్రవీణ్ని పిలుచుకున్నాను నేను. ప్రవీణ్ గారు, మీరు గురుకులాలు మంచిగా నడుపుతున్నారు, ఇంకా బాగా నడపాలి,
మీకు బడ్జెట్ ఎంత కావాలంటే తీసుకోండి, వాటిని జూనియర్ కాలేజీలు కూడా చేయండి, బ్రహ్మాండంగా చేయమని చెప్పిన. తెలంగాణ గురుకులాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కు సమానం. అద్భుతమైనటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఏఎస్లు, పైలట్లు, హిమాలయ పర్వత శిఖరాలు ఎక్కిన బిడ్డలు, అక్కడి నుంచి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిన బిడ్డలు ఆ గురుకులాల నుంచి పుట్టి